గత కొన్నేళ్లుగా రష్యా కార్మికుల కొరత తీర్చుకునేందుకు సెంట్రల్ ఏషియా దేశాలపై ఆధారపడుతోంది. అయితే గత 4 ఏళ్ల నుంచి రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత దేశంలో కార్మికుల కొరత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకోవాలనుకుంటోంది. ఈ దశాబ్దం చివరి నాటికి రష్యాకు సుమారుగా 1,10,00,000 మంది కార్మికులు కావాల్సి ఉంటుంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుకోవాలంటే దేశంలో కార్మికుల కొరత తీవ్రరూపం దాల్చింది. దీంతో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ యుద్ధ ప్రాతిపదికన విదేశాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా ఇండియా, శ్రీలంకపై ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. వివరాలేంటో చూద్దాం. ఇండియాకు అత్యంత మిత్ర దేశం రష్యా. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రష్యా లక్షలాది మంది సైనికుల్ని కోల్పోతోంది. దీంతో పుతిన్ మిత్రదేశాల నుంచి, ఉదాహరణకు ఉత్తర కొరియా నుంచి కిరాయికి సైనికుల్ని రప్పించి యుద్ధరంగంలోకి పంపుతున్నాడు. అలాగే జైళ్లల్లో మగ్గుతున్న కరుడుగట్టిన నేరస్తుల్ని కూడా శిక్షణ ఇప్పించి ఫ్రంట్ లైన్కు పంపుతున్నాడు. దేశంలో యువకులు కనిపిస్తే వారికి శిక్షణ ఇప్పించి యుద్ధానికి పంపుతున్నాడు. దీంతో రష్యాకు కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏదైనా దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కార్మికులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో రష్యా దక్షిణాసియా దేశాలపై ఆధారపడడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇండియా, శ్రీలంక దేశాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికుల్ని రిక్రూట్ చేయాలనుకుంటోంది. ఇక తాజాగా బ్లూంబర్గ్ విడుదల చేసిన నివేదికలో రష్యా రిక్రూటర్లు శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికుల్ని రిక్రూట్ చేసుకోవాలనుకునే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. యుక్రెయిన్తో యుద్ధం కారణంగా గత దశాబ్ద కాలంగా ఎన్నడూ లేనంతగా కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది మాస్కో. ఈ దశాబ్దం చివరి నాటికి సుమారు 1,10,00,000 మంది అదనంగా కార్మికులు కావాల్సొస్తోందని అంచనా. యుక్రెయిన్ యుద్ధంతో రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా చితికిపోయింది. ఇక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, కార్మికుల కొరతను తీర్చుకోవడానికి ఇతర దేశాల నుంచి రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రష్యా వ్యూహాత్మకంగా శ్రీలంక నుంచి పెద్ద సంఖ్యలో కార్మికుల్ని రిక్రూట్ చేయాలనుకుంటోంది. ఏడాది సుమారు 3.5 లక్షల మంది విదేశీ కార్మికుల్ని తీసుకోవాలనుకుంటోంది. రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గతేడాది సుమారు 2.4 లక్షల మందికి వర్క్ పర్మిట్ కూడా ఇచ్చింది. దీంతో పాటు ఇండియా కూడా పెద్ద సంఖ్యలో కార్మికుల్ని రష్యాకు పంపించింది. 2021లో సుమారు 5,000 మందికి వర్క్ పర్మిట్ లభిస్తే గతేడాది చివరి నాటికి సుమారు 56,000 మందికి వర్క్ పర్మిట్ లభించింది. వర్క్ పర్మిట్ ద్వారా శ్రీలంక కూడా పెద్ద సంఖ్యలో లబ్ధి పొందింది. శ్రీలంక వృత్తి నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు సెమీ స్కిల్డ్ లేబర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. మాస్కోకి చెందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ఇన్స్టిట్యూట్ శ్రీలంకలో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ డ్రైవ్ కొనసాగించింది. ముఖ్యంగా నిర్మాణ రంగంతో పాటు లాజిస్టిక్ అంటే రవాణా రంగం, మున్సిపల్ సర్వీసెస్, ఉదాహరణకు శీతాకాలంలో మంచు విపరీతంగా కురుస్తూ ఉండడం వల్ల మంచు క్లీనింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. రష్యాకు చెందిన యాజమాన్యాలు దక్షిణాసియాకు చెందిన కార్మికుల్ని రిక్రూట్ చేసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్తో పోల్చుకుంటే దక్షిణాసియా దేశాలకు చెందిన వారిని ఎంపిక చేసిన రంగాల్లో రిక్రూట్ చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక శ్రీలంక విషయానికి వస్తే ఆర్థికంగా బాగా చితికిపోయింది. విదేశీ మాదక ద్రవ్యం కూడా పూర్తిగా కరిగిపోయింది. ఇదే మంచి అవకాశంగా భావించి శ్రీలంక పెద్ద సంఖ్యలో రష్యాకు కార్మికుల్ని పంపుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం చూస్తే 2025 రికార్డు స్థాయిలో 3.11 లక్షల మందిని శ్రీలంకకు పంపించింది. దీంతో శ్రీలంకకు గతేడాది విదేశీ రెమిటెన్స్ ఏకంగా $7.8 బిలియన్ చేరింది. దీంతో శ్రీలంక కరెన్సీ స్థిరపడింది. విదేశాల నుంచి దేశానికి కావలసిన అత్యవసర వస్తువుల్ని దిగుమతి చేసుకునే అవకాశం ఏర్పడింది. అయితే రష్యా మార్కెట్లో విదేశాల నుంచి వచ్చిన కార్మికుల వేతనాలకు రష్యా కార్మికులకు మధ్య వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక పనిని రష్యా కార్మికుడికి అధిక వేతనం చెల్లిస్తే అదే విదేశాల నుంచి వచ్చిన కార్మికుడికి అతి తక్కువ వేతనం ఇచ్చి పని చేయించుకుంటున్నారు. అయితే రష్యాలో వాతావరణం అనుకూలించదు. అత్యంత గడ్డు పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుంది. రష్యాలో చలి విపరీతంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతుంటుంది.
శ్రీలంక అధికారులు ఈ ఏడాది కూడా సుమారు 3.5 లక్షల మందిని రష్యాకు పంపించాలనే ఆలోచనలో ఉంది. దీంతో ఆర్థికంగా లబ్ధి పొందవచ్చునని భావిస్తోంది. ఇక రష్యాకు చెందిన వెల్డింగ్ కంపెనీ చెన్నైలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించిన తర్వాత దక్షిణ భారతదేశం నుంచి కూడా రిక్రూట్ చేయాలనుకుంటోంది. రష్యాకు చెందిన ఇతర ఏజెన్సీలు క్రాష్ కోర్సులు పెట్టి శిక్షణ ఇప్పిస్తున్నాయి. రష్యా భాషపై వారికి శిక్షణ ఇప్పిస్తున్నాయి. వారికి హోటల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి అలాగే నిర్మాణ రంగంలో పనిచేసేవారు మేనేజర్లలో రష్యా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి వారికి రష్యా భాషపై శిక్షణ ఇస్తోంది. ఇండియా నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్మికుల్ని రిక్రూట్ చేయాలనుకుంటోందని ముంబైకి చెందిన అంబే ఇంటర్నేషనల్ డైరెక్టర్ అమిత్ సక్సేనా తెలిపారు. 3 నెలల క్రితం అంబే ఇంటర్నేషనల్ భారతీయ కార్మికుల్ని రిక్రూట్ చేయడం మొదలుపెట్టింది. అయితే కేవలం మాస్కో రీజియన్కు మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం రష్యాలోని సుదూర ప్రాంతాలైన వ్లాడివోస్టాక్, సఖాలిన్ ద్వీపానికి కూడా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటున్నామని తెలిపింది. ఇక పుతిన్ యుక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి దేశంలోని అన్ని రంగాల్లో కార్మికుల కొరత తీవ్ర రూపం దాల్చింది. యుద్ధంతో ఒకవైపు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, మరోవైపు నిర్బంధ మిలిటరీ శిక్షణ తీసుకుని యుద్ధరంగంలో పాల్గొనాలనేసరికి సుమారు 5 నుంచి 8 లక్షల మంది రష్యా పౌరులు ఇతర దేశాలకు పారిపోయారు. రష్యాకు చెందిన అతిపెద్ద మైనింగ్ కంపెనీ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఆఫర్ చేస్తోంది. సైబీరియాలో సుమారు 10,000 మంది ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో సుమారు 10% కొరతను ఎదుర్కొంటోంది. ఎంఎంసీ నోర్కెల్స్ నికెల్ పీజీఎస్సీ కంపెనీకి ఇప్పటికీ వేలాది మంది కార్మికులు కావాల్సింది. ఇక మైనింగ్ రంగంలో పనిచేయడానికి నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత తీవ్రంగా ఉందని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. అలాగే జీఎన్సీ షిప్పింగ్ కార్పొరేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఇటు మిలిటరీతో పాటు సివిలియన్ నౌకల్ని నిర్మిస్తోంది. సుమారు 1,500 నుంచి 2,000 మంది కార్మికుల కొరతను ఎదుర్కొంటోందని కంపెనీ సీఈఓ తెలిపారు. అతి తక్కువ కార్మికులతో పనులు చేయించుకోవాల్సొస్తోందని వాపోయారు. ఆసియా దేశాల నుంచి ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోవడం కంపెనీ యాజమాన్యాలకు చాలా చౌక. ఎందుకంటే రష్యా కార్మికులతో పోల్చుకుంటే వీరి వేతనాలు దాదాపు 25% తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియాకు చెందిన ఎలక్ట్రీషియన్ను తీసుకుంటే రష్యా ఎలక్ట్రీషియన్తో పోల్చుకుంటే 25% తక్కువ వేతనం సంపాదిస్తాడు. ఇదే పరిస్థితి గల్ఫ్ దేశాల్లో కనిపిస్తోంది. ఇక కార్మికుల కొరతను తగ్గించుకోవడానికి రష్యా ఉత్తర కొరియా నుంచి కూడా కార్మికుల్ని దిగుమతి చేసుకోవాలనుకుంటోంది. 2022 నుంచి ఉత్తర కొరియా నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు రావడం మొదలుపెట్టారు. అలాగే చాలా మంది స్టూడెంట్ వీసాలపై ఇక్కడికొస్తూ ఉంటారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం రష్యాకు చెందిన కన్స్ట్రక్షన్ సైట్లలో గతేడాది చివరి నాటికి ఉత్తర కొరియా కార్మికులు సుమారు 50,000 మంది పనిచేస్తున్నారని రష్యా మీడియాలో వార్తలొచ్చాయి. పుతిన్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ మంచి మిత్రులు కూడా. మొత్తానికి చూస్తే రష్యా రిక్రూట్మెంట్ వల్ల శ్రీలంక మాత్రం బాగా లబ్ధి పొందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా కరిగిపోయిన ఈ తరుణంలో రష్యా నుంచి ఆఫర్ రావడంతో ఆర్థికంగా కాస్తైనా బలపడ్డానికి అవకాశం ఏర్పడుతుంది. మిగిలిన దేశాలు కూడా ఆర్థికంగా బలపడ్డానికి అవకాశం చిక్కింది. ప్రస్తుతం రష్యాలో జనాభా కూడా గణనీయంగా తగ్గిన తరుణంలో ఇతర దేశాల నుంచి కార్మికుల్ని రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.